అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి కుకింగ్ రెసిపీస్తో కాకుండా వెరైటీగా వచ్చానండి. అదేంటంటే పండుగ సీజన్ కదా, ఇప్పుడు క్రిస్మస్ అలాగే న్యూ ఇయర్ సంక్రాంతి వస్తున్నాయి కదా. ఇంకా పండుగలకైతే ఇంటి ముందు ముగ్గులు వేసుకొని అందంగా కలర్స్ అయితే వేసుకుంటాం కదా. ఈ కలర్స్ ఇంకా బయట కొనే పని లేకుండా ఇప్పుడు ఇంట్లోనే ఈజీగా అయితే రెడీ చేసుకోవచ్చు అనమాట. దానికోసం అయితే ప్రిపరేషన్ అయితే చూసేద్దాం. ఇప్పుడు ఇక్కడ నేనైతే రేషన్ బియ్యం తీసుకున్నాను. ఇవైతే కొంచెం కాస్ట్ తక్కువగా వస్తాయి కదా, ఇంకా అందుకని చెప్పేసి ఇవి తీసుకున్నాను అనమాట. ఇప్పుడు వాటిని అయితే కొంచెం తీసుకొని ఇలాగా ఒక మిక్సీ జార్లోకి వేసుకొని ఇలాగా చూసారు కదా, ఫైన్ పౌడర్ లాగా అయితే చేసుకోవాలి. ఆ బియ్యాన్ని అయితే కడగాలి, ఎండబెట్టాలి ఏం అవసరం లేదండి. డైరెక్ట్ బియ్యాన్ని అయితే తీసుకోవచ్చు. చూసారు కదా, ఇలాగా తీసుకుంటే సరిపోతుంది. మెత్తగా వేయబని లేదు, ఇలాగా ముగ్గు పడితే సరిపోతుంది. చూసారు కదా, ఇలాగా జస్ట్ ఇలాగా ముగ్గు వేసేదానికి ఇలాగా పడుతుంది కదా, అలా ఉంటే సరిపోతుంది. ఈ పిండిని ముగ్గు పిండిలో కలుపుకున్నా కూడా మంచిగా పడుతుంది అనమాట. ముగ్గు పిండి బయట కొంటూ ఉంటాం కదా, ఆ ముగ్గు పిండిలో కలుపుకున్నా కూడా ఇది మంచి కలర్ వస్తుంది. కలర్స్ వేసాక ఇది వేసుకున్నాం అనుకో. చూసారు కదా, ఇప్పుడు ఈ పిండిని అయితే ఒక డబ్బాలోకి తీసుకున్నాను. మిక్సీకి పట్టుకున్నదంతా ఇప్పుడు కొంచెం కొంచెం తీసుకొని, చూసారు కదా, మనకి కలర్స్ అంటే ముగ్గు ఏ ముగ్గు వేస్తామో ఎంత కలర్ కావాలో దాన్ని బట్టి, లేదా ఒకేసారి చేసి పెట్టేసుకుంటాము అనుకుంటే ఒకేసారి అయినా చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను కొంచెం చేసుకుంటున్నాను కాబట్టి అప్పటికప్పుడు చేసుకుందాంలో కొంచెం సరిపోతుంది అనుకుంటున్నాను కాబట్టి కొంచెం అయితే పిండి వేసుకున్నాను మిక్సీ జార్లోకి. ఇక్కడ నేను ఇవి వచ్చేసి ఫుడ్ కలర్ అనమాట. బయట దొరుకుతాయి, బయట మామూలు షాప్లో కానీ బేకరీలో కానీ అలాగా. ఇవి వచ్చేసి పిల్లలు పెయింట్లు వేసుకుంటారు కదా, అవన్నమాట. చూసారు కదా, ఇవి ఇంకా వాడట్లేదు, గడ్డగట్టేసినవి, అయినా పనిచేస్తాయి కలర్స్గా కాబట్టి ఏమవ్వదు. లేదంటే ఇలాంటి పోస్టర్ కలర్స్ ఉంటాయి కదా, వీటినైనా వాడచ్చు అనమాట. వీటిలో అయితే ఇంకా ఏ కలర్ కావాలన్నా ఉన్నాయి కదా, డార్క్ కలర్స్ అలాగే లైట్ కలర్స్. చూసారు కదా, డార్క్ కలర్ కావాలి అనుకుంటే ఇలాగా డార్క్ కలర్స్, లైట్ కలర్స్ కావాలనుకున్నా, లేదా మిక్స్డ్ కలర్స్ కావాలి అనుకుంటే రెండింటిని కలిపితే ఒక కలర్ వస్తుంది కదా, అలాగైనా ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని కలర్స్ అయితే చేసుకోవచ్చు అనమాట ఈజీగా ఇంట్లోనే. చూడండి, ఇక్కడ లెమన్ ఎల్లో అలాగే ఇంకా అన్ని కలర్స్ ఉన్నాయి, ఏదైనా చేసుకోవచ్చు. ఇంకా మనకి లైట్ కలర్స్, డార్క్ కలర్స్ ఏదైనా సరే ఈజీగానే ఇంట్లోనే. ఇప్పుడు ఇంకా ఎలా చేయాలో చూద్దాం అనమాట. ఇక్కడ నేను ఫుడ్ కలర్ వేస్తున్నాను ఫస్ట్. ఇది వచ్చేసి ఎల్లో ఫుడ్ కలర్ అనమాట. ఇప్పుడు దీన్ని తీసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఓపెన్ చేశాక డబ్బాలో పౌడర్ అయితే ఆరెంజ్ కలర్లో ఉంటుంది, కానీ కలర్ మాత్రం ఎల్లో కలర్ అనమాట. ఇది కొంచెం యాడ్ చేసుకోవాలి. చూడండి, అర్థమైపోతుంది ఎంత పిండికి ఎంత వేయాలా అనేది, కొలతలు ఏమి ఉండదు, చూస్తే తెలిసిపోతుంది. ఒకవేళ లైట్గా ఉంది అనుకోండి, ఇంకొంచెం వేసుకుంటే మనకు కావాల్సిన కలర్ అయితే వస్తుంది. చూడండి, ఇక్కడ ఇదైతే వాటర్ కలపగానే ఎల్లో కలర్ వచ్చింది. చూసారు కదా, దీన్ని అయితే ఇప్పుడు మిక్సీకి వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ చూడండి, ఇలాగా చూసారు కదా, ఇలాగ మధ్య మధ్యలో ఆపుతూ కలుపుకుంటూ వేసుకున్నాం అనుకో, పిండి అనేది మంచిగా కలుస్తుంది. కలర్ చూసారు కదా, మంచి ఎల్లో కలర్ అయితే వచ్చింది కదా. ఇంకొంచెం యాడ్ చేసుకున్నాం అనుకో ఆరెంజ్ కలర్ అయిపోతుంది. ఇప్పుడు ఈ కలర్ అయితే సరిపోతుంది. బాగా కలర్ఫుల్గా ఉంది కదా, కరెక్ట్గా ఉంది. ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారు కదా, కలర్ ఎంత ఈజీగా రెడీ చేసుకున్నామో ఇంట్లోనే. చూసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఇంకొంచెం వేసుకున్నాం అనుకో మళ్ళీ ఆరెంజ్ అయిపోతుంది కదా, అందుకని చెప్పేసి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని ఆరబెట్టుకోవాలన్నమాట. ఈ పొడిని అయితే ఇలాగ ఉండలు ఉంటాయి కదా, నలుపుకోవాలి. వాటర్ వేసాం కదా, ఉండలు అనేవి వస్తూ ఉంటాయి. ఇలాగ ఆరబెట్టుకొని ఆరిన తర్వాత కూడా ఒకసారి నలుపుకుంటే సరిపోతుంది. ప్లేట్లోనే ఆరబెట్టుకోవాలి. పేపర్లో అయితే కలర్ అంతా లాగేసుకుంటుంది. మిక్సీ గిన్నెని నీట్గా తుడుచుకోవాలి. చూడండి, నేను ఫస్ట్ లైట్ కలర్ వేసాను, అందుకని మిగతా వాటిలో కలుస్తుందని. ఇప్పుడు ఇంకో కలర్ కోసం ఇంకొంచెం పిండిని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, ఈ పిల్లలు వాడేసినవి ఉన్నాయి కదా, ఇవైతే గడ్డగట్టేసినాయి అని చెప్పాను కదా. ఇప్పుడు రెడ్ కలర్ అయితే తీసుకుంటున్నాను. దాంట్లో మొత్తం ఫుడ్ కలర్ అయినా వాడుకోవచ్చు ఇంట్లో ఉంటే, లేదా ఈ పోస్టర్ కలర్స్ ఇవి ఉంటాయి కదా, ఇవైనా వాడుకోవచ్చు. దానికోసం అయితే చూపిస్తున్నాను ఏ కలర్ అయితే ఎలా ఉంటుందా అని చెప్పేసి. ఇక్కడ రెడ్ కలర్ కొంచెం వేసాను చూడండి. ఇప్పుడు దీన్ని కూడా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని
మొత్తం కలవాలి కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. కొంచెమే వేసుకోవాలి. వాటర్ అయితే ఎక్కువ వేసుకోకూడదు. మళ్ళీ పిండి దోస పిండి, ఇడ్లీ పిండిలాగా అయిపోతుంది. కొంచెం యాడ్ చేసుకున్నామనుకో కలర్ కలవడానికి కాబట్టే. ఇక్కడ చూడండి కొంచెమే వేసాను కాబట్టి లైట్ కలర్ అయితే వచ్చింది కదా! ఇలా కావాలనుకుంటే ఇలా ఉంచుకోవచ్చు. లేదు మాకు ఇంకా డార్క్ కావాలి అనుకుంటే ఇంకొంచెం అయితే వేసుకోవచ్చనమాట. అలాగే మిగతా కలర్స్ అన్నీ కూడా లైట్ కావాలనుకుంటే లైట్‌గా వేసుకోండి. డార్క్ కావాలనుకుంటే డార్క్‌గా వేసుకోండి. నాకైతే ఇంకొంచెం డార్క్‌గా కావాలి కాబట్టి ఇంకొంచెం అయితే వేసుకుంటున్నాను. చూడండి ఇంకొంచెం వేసాను కదా! ఇప్పుడు ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఇది కలవాలి కదా! అందుకని చెప్పేసి మళ్ళీ ఒకసారి మిక్సీకి అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి మంచి రెడ్ కలర్ అయితే వచ్చింది కదా! టమాటా కలరు. అసలు ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో కదా! ఇప్పుడు దాన్ని కూడా ప్లేట్‌లోకి తీసుకొని ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు అలాగే ఇంకా పోస్టర్ కలర్ కూడా చూపిద్దామని చెప్పేసి తీస్తున్నాననమాట. ఇక్కడ నేను పోస్టర్ కలర్స్‌లో డార్క్ గ్రీన్ అయితే తీసుకుంటున్నాను. చూడండి కొంచెం పిండి తీసుకొని ఎంత పిండైనా వేసుకోవచ్చు. దాన్ని బట్టి కలర్ వేసుకోవాలి. కొంచెం వాటర్ మాత్రం కొంచెమే సరిపోతాయి. మాకు ఇంకా కొంచెం కావాలి పెద్ద ముగ్గులు వేసుకుంటాం అనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. నేనైతే కొంచెమే తీసుకుంటున్నాను. చిన్న ముగ్గులే వేస్తాను. మాకు ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి చూడండి డార్క్ గ్రీన్ ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో కదా అస్సలు. ఇప్పుడు మిగతావి కూడా అలాగే రెడీ చేసుకొని ఇంకే కలర్ కావాలో మిక్స్డ్ కలర్స్ అలాంటివన్నీ ఇలాగ ప్లేట్‌లోకి తీసుకొని బాగా ఆరబెట్టుకోవాలనమాట. ఎండ లేకపోతే ఫ్యాన్ కిందైనా సరిపోతుంది. ఆరిపోతుంది ఈజీగానే. ఎండ ఉంటే ఎండలో పెట్టుకున్నా ఫాస్ట్‌గా ఎండిపోతాయి. చూడండి కలర్‌ఫుల్‌గా ఉన్నాయి కదా అసలు ఈ 3 అయితే. అంతేనండి ఈజీగా కలర్స్ అయితే రెడీ చేసేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని బాగా ఎండబెట్టిన తర్వాత ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాము. చూడండి ఇక్కడ నేను బాగా ఆరబెట్టేసాను. ఆరిన తర్వాత అయితే ఒకసారి మళ్ళీ నలుపుకోవాలని చెప్పాను కదా! గడ్డలేమైనా ఉంటే బియ్యం పిండి కదా వాటర్ వేసాం కాబట్టి గడ్డలు కడుతుంది కదా! దాన్నైతే నలుపుకుంటే సరిపోతుంది. చూడండి కలర్ ఇలా వేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుందన్నమాట. చూడండి ఇక్కడ 4 కలర్స్ అయితే చేశాను నేను. బ్లూ కూడా వేసుకున్నాను. తర్వాత పోస్ట్ కలర్ వేసానండి. ఇంక అందుకే చూపించలేదు. వీడియో లెంత్ అయిపోతుందని చెప్పేసి. ఇక్కడ చూడండి కలర్‌ఫుల్‌గా ఉన్నాయి కదా! ఎంత బాగున్నాయో కదా అసలు. చూడండి. చూసారు కదా ఇంట్లోనే ఈజీగా కలర్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఈ కలర్‌లోకి కావాలి అనుకుంటే తలుకులు దొరుకుతాయి కదా! అంటే షైన్ వస్తూ ఉంటుంది. అదైతే దొరుకుతుంది కదా! దీంట్లో కలిపేసుకున్నామనుకో ఇంకా బాగుంటుందన్నమాట. కలర్ అనేది బాగా షైన్ వస్తుంది. విడిగా వేసే కంటే ఈ కలర్స్‌లో కలుపుకుంటే బాగుంటుంది. వీడియో గాని నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. చూడండి ఇలాగ ఒక డబ్బాలోకి పెట్టేసుకొని మూత పెట్టేసుకుంటే సరిపోతుందన్నమాట. అన్నీ ఒకే చోట ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.